ఈయన కూడా అంతే కదా, నల్లా నరసింహులు. నల్ల నరసింహులు ఆయన అంతే. కూడా ఆయన ఎన్ని పుస్తకాలు రాసిన నల్ల నరసింహులు. ఆయన కడివెండే ఆ, మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఆ ఊర్లో. కడవెండ్ల అంటే దొడ్డి కొమరయ్య ఊరు. ఆ, దొడ్డి మల్లయ్య అసలు కమ్యూనిస్టు. ఆ, దొడ్డి మల్లయ్య తమ్ముడు దొడ్డి కొమరయ్య. ఈయన ఎంత పెద్ద పోరాటం చేసిండు. జైలు ఎన్నిసార్లు పెట్టి ఎన్ని ఏడిపించిండ్రు. ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష చేయాలని చేసిండ్రు. ప్రాగ్లో పెద్ద ఇంటర్నేషనల్ యూత్ కాన్ఫరెన్స్ జరిగితే అక్కడ ప్రదర్శనలు జరిగింది. ఆ, చాలా మంది చెప్తారు ఏమేమి జరిగింది అనేది. ఉమ్. ఆయనను 55లో పట్టుకొని 59 దాకా జైలు పెట్టి ఇప్పుడు 48 లో విమోచన అయింది, సెప్టెంబర్ 17 అంటాం. అన్నాం. ఇప్పుడు అందరూ అందులో జైల్లో ఉన్న వాళ్ళంతా బయటికి రావాలిగా. రావాలి కదా. ఈయన ఎన్ని రోజులు ఉన్నారు పెద్ద ఆయన? ఓ ఆయన అండర్ గ్రౌండ్ ఉన్నాడు. ఆ తర్వాత 59 వరకు జైలు ఉన్నాడు. 5 ఏళ్ళు జైల్లో పెట్టారు ఆయన. ఉమ్, ఈయన ఒక్కనే కాదు, రామరెడ్డిని పెట్టిండ్రు, గురునాథ్ రెడ్డిని పెట్టిండ్రు, అనేక మందిని పెట్టిండ్రు ఉమ్. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ. మరి ఇప్పుడు వీళ్ళు సైనిక చర్య చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళకి కనుక నిజాం భయపడి ఉంటే మరి వీళ్ళందరిని వదిలేయాలా? వదిలేయాలి కదా. ఆ, మరి మీరెందుకు పట్టుకున్నారు ఆయన? ఉమ్, నిజాం మీద తిరుగుబాటు చేసి ఈయన ఏమైనా చంపిండా చెప్పండి. ఆ, మనం సర్దార్ పటేల్ని అడుగుదాము, కాంగ్రెస్ వాళ్ళని అడుగుదాము. ఉమ్, ఈయన ఎవరైనా చంపిండా, ఎవరైనా కొట్టిండా? పాపం ఆయన మగ్గం నేసుకొని ఉంటుండే, పద్మశాలి ఆయన ఉమ్, మగ్గం నేస్తుండే. చేసి చిన్నప్పుడే తండ్రి చనిపోతే ఆ కష్టాలని తనే పోషిస్తూ ఎంతో కష్టపడి అనేక దౌర్జన్యాలు జరుగుతుంటాయి. జానమ్మ దౌర్జన్యాలు అంటే విశ్వరామచంద్రుడి తల్లిది. ఆమె దౌర్జన్యాలు జరిగితే సహించలేక ఆయన పోరాటాలకు పిలిపించిండు. ఆ, నల్లంరెడ్డి అప్పుడు ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి ఉండే, ఆయన కలిసి చేసిండ్రు, ఇద్దరు కమ్యూనిస్ట్ పార్టీ. ఉమ్, ఓకే. ఆయన శిష్యులు మల్లయ్య తమ్ముడు దుడ్డు కొమరయ్య. సో వాళ్ళందరూ పోరాటాలు ఎట్లా చేసిండ్రు. చాకలి ఐలమ్మకి ఎంత సపోర్ట్ చేసిండ్రు వీళ్ళంతా. అవును. పక్కన ధర్మపురం తండా ఉంటే ధర్మపురం తండాకి ఎంత పోరాటం చేసిండ్రు. ఉమ్, ఈయన జనగామ సింహం అంటారు, టైగర్ అందరు ఆ. చాలా చేసిండ్రు. ఇక చూడండి ఈయన ఇంకో ఇప్పుడు విషయం ఏంటంటే చేనేత కార్మికులు. ఇప్పుడు వీళ్ళందరినీ మర్చిపోయినాము మనము. ఇప్పుడు వల్లభాయ్ పటేల్ వీళ్ళందరి పోలీస్ చర్య ఈ పోలో యాక్టివిటీ వల్లనే మనం ఇట్లా అన్నవని ఉన్నామని చెప్తున్నారు. వాళ్ళు వచ్చింది ఎందుకు? వాళ్ళు వచ్చినాక ఏం చేసిండ్రు? పోలో అంటే హైదరాబాద్ సిటీ పోలో ఆపరేషన్ ఎందుకంటే 18 పోలో గ్రౌండ్స్ ఉన్నాయి మన దగ్గర. మన దగ్గర. ఎందుకు ఉన్నాయంటే నిజాం కూడా కొన్ని ఉన్నాయి. ఎక్కువ బ్రిటిష్ రెసిడెంట్స్ కదా ఇదంతా. అవును. బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్ కంటోన్మెంట్, ఆగ్రా తర్వాత మైసూర్ మద్రాస్ తర్వాత ఇదే పెద్దది కంటోన్మెంట్. ఉమ్, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. సో ఆర్మీ ఆఫీసర్లు అందరూ కంటోన్మెంట్, గోల్కొండ దగ్గర ఒకటి, సికింద్రాబాద్లో ఒకటి, అటు గోల్కొండ అటు పక్క ఒకటి, ఇటు పక్క ఒకటి, అన్ని పోలో గ్రౌండ్స్ ఆర్మీ వాళ్ళకి పెట్టిండ్రు. సో అన్ని పోలో గ్రౌండ్స్ 18 ఎక్కడ లేవు. అందుకని దాని ఆపరేషన్ పోలో అన్నారు. కానీ ఏం జరిగింది? వీళ్ళందరితో ఏమైందంటే నిజాం దగ్గర ఎన్ని రకాల డైమండ్స్ ఉండేవి. అందరికంటే రిచెస్ట్ కదా, అవును. ప్రపంచంలోనే రిచెస్ట్ ఆయన. ఉన్నేది ఇచ్చి పారేసిండు. తన ప్రాణం కంటే ముఖ్యమా? అవును. అందరికి ఇచ్చిండని చెప్తున్నారు. నిజానికి ఏం చేయాలి? నిజాంను తీసుకొని పోయి జర్మనీలో యుద్ధాలు జరిగిన తర్వాత వాళ్ళందరిని ఏం చేసిర్రు? నాజీలను న్యూరెంబర్గ్ ట్రయల్ పెట్టారు. ఉమ్, న్యూరెంబర్గ్ ట్రయల్ పెట్టి నువ్వు ఏమేమి తప్పులు చేసినావు వాళ్ళందరికీ శిక్షలు వేసారు. నిజాం కూడా వేయాలి కదా, రజాకర్లకి వేయాలి. ఒక్క న్యూరెంబర్గ్ ట్రయల్ ఒకటి జరిగింది చెప్పండి. 1942 తర్వాత జరిగింది అది. ఉమ్, 42లో యుద్ధం ఓడిపోయింది జర్మనీ. ఓడిపోయినాక న్యూరెంబర్గ్లో ట్రయల్ చేసి విచారణ చేసి శిక్షలు వేసిండ్రు. సౌత్ ఆఫ్రికాలో చూద్దాం. సౌత్ ఆఫ్రికాలో జరిగిన అనేక అరాచకాలకు ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినారు. ఏమేమి దొంగ పనులు చేసినారు తెల్లతోలు ఉమ్, అన్నిటికి శిక్షలు వేసినారు నెల్సన్ మండేలా వచ్చినాక. అట్లాంటిది మీరు ఏమైనా చేసినరా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు న్యూరెంబర్గ్ ట్రయల్ చేసినరా? ఉమ్. ట్రూత్ అండ్ రికన్సిలియేషన్ కమిషన్ పెట్టినరా? ఇప్పుడు ఇది పార్టీల వైపు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు బీజేపీ వాళ్ళు విమోచన అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎక్కువ ఓన్ చేసుకుంటారు దీన్ని. ఎందుకు చేసుకుంటారు అంటే గుజరాత్ అయినా కదా, ఎవరు? మోదీ గుజరాత్. ఆ, కాబట్టి గుజరాత్ వాళ్ళు ఎవరైనా మా వాళ్ళే ఉమ్, అట్లా చేసుకుంటారు. ఈయన కాంగ్రెస్ పార్టీ అయినా మావుడే. కాంగ్రెస్ పార్టీ తెలుస్తలేదు ఉమ్, వీళ్ళకి తెలియదు కదా ఇవంతా ఏర్పడదు. వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం లేడు. ప్రకాష్ రెడ్డిని అడగాలి, బీజేపీ ప్రకాష్ రెడ్డిని అడుగుదాం. ఆ, నువ్వు చిట్యాల ఏం పోరాటం, చిట్టెలక పోరాటం, ఉమ్, దొడ్డి కొమరయ్య దేనికోసం పోరాటం చేసిండు? దేశానికి స్వాతంత్రం కోసమా? ఆయన భూమికి లాక్కుంటే పోరాటం చేసిండు, అదే పెద్ద పోరాటమా అన్నాడు. రజాకారుని ఒక్క మాట అనలే ఆయన. ఉమ్, వీళ్ళకి ఏం తెలుస్తుంది? నువ్వు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరినీ బిలిటీలు చేస్తూ, న్యూనపరుస్తూ, అవమానిస్తూ వచ్చిన వాళ్ళకు ఏం తెలుసు? వాళ్ళకి అధికారం ఉందా? ఉమ్. తెలియదు కదా వాళ్ళకు. అందుకనే సో ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళది ఇట్లా ఇదంతా చేసిందంతా విషయం అంతా కాంగ్రెస్ వాళ్ళు చేసింది. వీళ్ళు ఎప్పుడు లేరు కదా, వీళ్ళు లేరు వాళ్ళు లేరు, వాళ్ళ అద్దరు భూస్వాములు అయిపోయి అంతే ఉన్నారు. అంతే అంతే. అప్పుడు వీళ్ళైతే అసలు లేరు. అవును. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్, బీజేపీ ఎప్పుడు లేదు.